హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబస్ పిల్లని. ఇక మేమైతే 4 గంటలకు ఇంటికాంచి అయితే బయలుదేరినాం. అవులేని మల్లన్న స్వామి కాడికి చేరుకునేసరికి అయితే 7 అయితే అయింది. అయిలేని మల్లన్న స్వామి దగ్గరికి చేరుకునేసరికి అయితే నైట్ 7 అయితే అయింది. ఇక అందరం కలిసి ముందుగా అయితే దేవుని దర్శనం చేసుకుందాం అనుకున్నాం. ఇక అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇంకా 9 గంటలకు గుడి మూస్తారు, ఇప్పుడేం ముయ్యరు అయితే చెప్పారు. ఇంకా చాలా టైం ఉంది కదా, ఈలోపు మంచిగా బోనాలు ఇట్లా చేసుకొని దేవుని దర్శనం చేసుకుందాం అని అయితే అనుకున్నాం. మల్లన్న స్వామికి ఎల్లమ్మ తల్లికి బోనాలు అయితే చేసినాం. మల్లన్న స్వామికి అయితే అక్కడనే కొబ్బరికాయ కొట్టే దేవునికి నైవేద్యం అయితే పెట్టినాం. ఇక అందరం కలిసి మల్లన్న స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే పోయినాం. మేము పోయేసరికి అయితే 9:10 అయింది. వాళ్ళు 9ంటికే మూసేస్తా అని చెప్పారు కదా. ఇక మేము పోయే లోపు అయితే దేవుని గుడి అయితే మూసేసింది. ఇక అక్కడైతే దేవుని రథం అయితే కనిపించింది. అది అక్కడ ఉన్న వాళ్ళైతే అది పట్టుకుంటే చాలా మంచిది అయితే చెప్పారు. ఇక అందరం కలిసి అయితే ఆ దేవుని రథం అయితే పట్టుకున్నాం. మేమందరం అయితే చాలా బాధపడ్డాం. అంత దూరం పోయి దేవుని దర్శనం అయితే కాలేదు, కొంచెం ముందు వస్తే బాగుండేది అని అయితే అందరం అయితే అనుకున్నాం. ఒక్కొక్కసారి అయితే మనం అనుకున్నదే జరగకపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఇక మాకైతే చాలా బాధ అయితే అనిపించింది. ఇక అందరం కలిసి ఎల్లమ్మ తల్లికి అయితే బోనాలు అయితే తీసుకుపోయినాం. ఇక దేవునికి అయితే బోనాలు అయితే చెల్లించినాం. మీకు ఈ వీడియో నచ్చితే మన ఎర్రబస్ పిల్ల ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ మరి.